జగ్గయ్యపేట పట్టణంలో పెద్ద రామాలయం నందు మాజీ కృష్ణా జిల్లా ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మరియు దేవస్థాన నిర్వాహకులు తుమ్మేపల్లి నరేంద్రరావు, మాజీ పెద్ద రామాలయం దేవాలయం అధ్యక్షులు తుమ్మేపల్లి వెంకటేశ్వరరావు సౌజన్యంతో హ్యూమన్ కేర్ ఫౌండేషన్ హైదరాబాద్ సంస్థ కొత్త జ్యోతి ఆర్గనైజేషన్ లో ఆయుర్వేదిక్ నాడీ తరంగిణి యంత్రం ద్వారా మెడికల్ క్యాంపును నిర్వహించారు. ఈ రెండవ రోజు కార్యక్రమానికి జనసేన జిల్లా అధ్యక్షులు మరియు మాజీ ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను ప్రారంభించారు. అనంతరం ఆరోగ్య పరీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సాంప్రదాయ ఆయుర్వేద పద్ధతులను ప్రజలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు కొత్త పురుషోత్తం, బండారు రవికుమార్, వాసవి సేవా సమితి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాకరపర్తి సోమేశ్వరరావు, చౌడవరపు సుధీర్ మరియు వైఎస్ చిన్నారావు, గంగరాజు, విజయ్ కుమార్, ఆయుర్వేద వైద్యులు తదితరులు పాల్గొన్నారు. రామాలయం మందిరంలో మెడికల్ క్యాంప్ అయితే ప్రారంభించడం జరిగింది. నిన్న, ఈ రోజు, రేపు 3వ రోజు కార్యక్రమం జరుగుతుంది. అది హ్యూమన్ కేర్ ఫౌండేషన్ హైదరాబాద్, అలాగే ఇక్కడ నరేంద్ర గారి ఆధ్వర్యంలో సహాయ సహకారాలతో మనకి క్యాంప్ ఇవ్వడం జరిగింది. ఇది నాడీ తరంగిణి యంత్రం అండి. అంటే అతి తక్కువ టైంలో బాడీని ఎలా స్కాన్ చేసి చూపించగలుగుతుంది. అంటే పాత కాలంలో మన నాడీని పట్టుకుని వైద్యులు చెప్పేవాళ్ళు, ఆ ప్రకారంగా ఇప్పుడు టెక్నాలజీ వచ్చిందనమాట. వితిన్ 5 minutes బాడీ అంతా కూడా స్కానింగ్ అయిపోతుంది. ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ రిపోర్ట్స్ మాత్రమే బయటకు వస్తాయి. దాన్ని ఇక్కడ ఆయుర్వేదిక్ డాక్టర్స్ ఆ రిపోర్ట్స్ ద్వారా మంచి బాడీ తత్వం ఎలా ఉంది, అంటే కఫం, వాతం, పిత్తం అని 3 ఉంటాయి అన్నమాట మన శరీరంలో. దీన్ని బట్టి మనకి స్కానింగ్ అవుతుంది. ఈ ఉన్న ఆ ప్రాబ్లమ్ని మన ఇంట్లో ఉండే పదార్థాలతో, అంటే మన వంటిల్లే ఆరోగ్యశాలని మనకి వైద్యశాలని చెప్పుకున్నాం, మన పెద్దలు చెప్పుకున్నారు. ఆ ఇంట్లో ఉన్న పదార్థాలతో మన ఆరోగ్యం ఎలా కాపాడుకోవచ్చు, అంటే అన్నిటికీ మెడిసిన్ మీద బేసిక్ కాకుండా కొంచెం ఓపిక పట్టుకొని మన ఇంట్లో ఉన్న పదార్థాలతో ఎలా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అనే విషయం మీద వీళ్ళు ఇక్కడ కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో అందరూ కూడా రేపు కూడా ఉంటుందండి ఈ క్యాంప్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా అందరూ వచ్చి మీరు ఆరోగ్యాన్ని కాపాడవలసిందిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.